శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಖಡ್ಗ, ಒಂದು ಕಲ್ಲಿಯಲ್ಲಿ ಹಲವೆ ಅಂಡವಾಗಿ ಹಿಡ್ಕೊಂಡು ದ್ವಾರಾತ್ರಿಯಲ್ಲಿ ಬಂದು ಬದಿಯು ನಿತ್ಯ ಭಾರತನಾಗಿ ಹಿಂದೆ ಮುಂದೆ ಉಪದ್ರವೇ ಆಗದಂಥ ಇಂದಿರಾರಮಣ ಕಾಯುತ್ತಲಿದೆ. ನನಗೆ ಯಾವ ಬಂಧನಗಳಿಲ್ಲ, ಧನ್ಯ ಧನ್ಯ ಕಂದರ್ಪನಯ್ಯ ಶ್ರೀ ವಿಜಯ ವಿಠಲ ಎಂದೆಂದಿಗೂ ಆಪತ್ತು ಭರಿಸಲು. ఈ యొక్క విజయరాయరు దాదాపు 450 సంవత్సరాల కిందట ఈ కవచాన్ని ఆ భగవంతుని పేర రాయడం జరిగింది. దీని అర్థము ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాబు పట్టుకొని తిమ్మప్ప అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి తిమ్మ అని, ఆయన తండ్రి వెంకటేశ్వర స్వామి అని, తిమ్మప్ప అంటే ఇక్కడ తిమ్మప్ప అని నానుడి కాబట్టి అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి, ఆయన తండ్రి అయినటువంటి శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప అని చెప్పి నానుడింది. ఇక్కడ ప్రతినిత్యం కూడా కత్తి డాబు పెట్టుకొని రాత్రిపూట శ్రీ తిమ్మప్ప స్వామి వేటకు వెళ్ళేవాడని, క్రూరముగాలను సవరించేవాడని, దుష్ట రక్షణ చేసేవాడని మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఆయన రోజు పడుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి, రమాదేవి ఆమెకు ఒక దేవరహస్యం చెప్పేవాడని, అష్టదిక్పాలకులు, ముక్కోటి దేవతలు కూడా అందరూ కూడా ఇక్కడ పక్షి రూపంలో వాళ్ళు ఏం చెప్తాడో వినాలనేటువంటి భావన కలిగి ఉండేవారని చెప్పి, అంత మహిమాన్వితమైన ఈ క్షేత్రము భారత రామాయణానికి ఎంత చరిత్ర ఉన్నదో అదేవిధంగా ఈ దేవాలయానికి కూడా ఒక చరిత్ర ఉన్నది. తిమ్మప్ప స్వామి అంటే సాక్షాత్తు శ్రీనివాసుడు, ఆంజనేయుడు. ఇక్కడ మనకు పశ్చిమముఖంలో ఆంజనేయ స్వామి అందరూ వస్తే నేను వస్తానని చెప్పి అనడము, ద్వాపరం ఉంది కలియుగంలో రాండి అని చెప్పడము, లేదు నేను ఇప్పుడే వస్తానని ఆ అంబారిని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఒక శిలలో ఇంతమంది ఉద్భవించింది దేశ చరిత్రలో ఏ దేవాలయంలో లేదు. ఇది గొప్ప హరిహర క్షేత్రము. పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా సర్వేజన సుఖినోభవంతు అని తెలుపుతూ, మరి ఇక్కడ పరాభవం అంటే మనము అవమానమనే తలచకూడదు. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, భారతంలో యుద్ధం జరిగింది ధర్మానికి అధర్మానికి. మరి పంచపాండవులకు పరాభవం జరగడం వల్లనే ధర్మం గురించి వాళ్ళు కొట్లాడి ధర్మాన్ని జయించినారు. కాబట్టి ఇక్కడ ధర్మం తీసుకోవాలి. పరాభవ సంవత్సరం అంటే ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళకు జయమని చెప్పి మనం తీసుకోవాలి. అదేవిధంగా షడ్రుచులు అంటే 6 రుచులు ఇక్కడ మనం అనుభవించాలి. ప్రతి మనిషి జీవితంలో 6 రుచులు చవిచూస్తాడు. అదేవిధంగా పులుపు మరి అన్ని 6 రకాలుగా మనం తీసుకొని అనుభవించి ఆ జీవితాన్ని అనుభవించాలని, ఎక్కువగా కష్టాలు వస్తే కుంగిపోకుండా, ఎక్కువ సుఖాలు వస్తే విర్రవీగకుండా ఉండాలని, సమదృష్టితో ఎల్లప్పుడూ భగవంతుని తను మన ధన ఏ విధంగా అయితే భగవంతుని ప్రార్థిస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి వచ్చినా జీవితం సస్యశ్యామలంగా ఉంటుందని. కాబట్టి ఇటువంటి మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఆదిశిలా క్షేత్రం, సంస్కృతంలో ఆది అని చెప్పి ఇక్కడ మొట్టమొదట ఈ శిల 84 లక్షల జీవరాశిని సృష్టించినప్పుడు ఈ శిల బ్రహ్మదేవుడు సృష్టించాడు. మరి ఇటువంటి శిలలో ఈ భగవంతుడు రావడం విశేషము. ఇది అతి పురాతనమైన క్షేత్రము. అందరూ కూడా ఆ భగవంతుని దర్శించుకోవాలని కోరుతూ, మరి సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు. ఈ దేవాలయ వ్యవస్థాపకులు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు నమస్కరించి అందరికి కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని మనసా వాచా కర్మ కోరుతూ సెలవు తీసుకుంటారు.